న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్ కు హాజరైన ప్రదీప్ ఇవాళ కోర్టు ముందు అటెండ్ అయ్యారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ప్రదీప్ కు అత్యధికంగా 178 పాయింట్లు రావడంతో మరి కోర్టు జరిమానాతో సరిపెడుతుందా లేక జైలు శిక్ష విధిస్తుందో కాసేపట్లో తేలనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్ ఏంటి? జోస్నా, అయితే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అంటే 31st నైట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కూడా యాంకర్ ప్రదీప్ మద్యం సేవించి వాహనం నడుపుతూ కూడా పట్టుబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. దాని తర్వాత ఏదైతే కోర్టు ముందు హాజరుపరిచేందుకు కూడా పోలీసులు అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రదీపే స్వయంగా నాంపల్లి కోర్టుకు హాజరవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆ శిక్ష కూడా ఖరారయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ప్రదీప్ యొక్క ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రదీప్ తో పాటు అతని తండ్రి కూడా కోర్టుకు రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఎంత మోతాదులో తను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, అయితే పోలీసుల తనిఖీల్లో 178 పాయింట్లు వచ్చింది. వాటన్నిటిపైన కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది. ఎంత శిక్ష పడుతుందనే అంశం పైన కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. జోస్నా, ఓకే, రైట్ ప్రవీణ్. బాసర క్షేత్రం మరో వివాదంలో చిక్కు